హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? మా స్వయంభూ వీరేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. మా భద్రకాళి అమ్మవారికి సారి పెట్టడానికి. ముందుగా మా కోదండరాముడికి సీతమ్మ వారికి దండం పెట్టుకున్నాం. సుప్రజ బండెక్కింది. మా గ్రామ దేవత అయిన గంగనమ్మ అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాం. ఒక్కొక్కరుగా దండం పెట్టుకొని వస్తున్నాం గంగనమ్మ అమ్మవారికి. భద్రకాళి అమ్మవారికి సారి అయితే ఇదే మొదటిసారి సారి ఇవ్వటం. ఆషాఢం ఆఖరి రోజు ముందుగా అయితే అనుకోలేదు. ఇంకా మనం కూడా అమ్మవారికి సారిద్దామని అనుకున్నారు. చూడాలి ఎలా జరుగుతుందో. ఇప్పుడైతే కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చి దండం పెట్టుకుంటున్నాం. ఇంకా సారి పెడదామని నిర్ణయించుకున్నాక ఇక అందరికి చెప్పాక 2 రోజుల ముందు అయినా సరే అందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారికి సారి పెడతానికి అయితే వచ్చారు. ఊరంతా ఇలాగా అమ్మవారికి సారి పట్టుకుని వెళ్తాం. చాలా అందంగా ఆనందంగా ఉంది. మబ్బు అయితే ఫుల్గా పట్టేసింది. వర్షం పడిద్దేమో, సారి తడిసిపోతుందేమో అనుకున్నాం, కానీ వర్షం అయితే పడలేదు. ఒక్క రాయి కూడా గుచ్చుకోలేదు. అసలు చెప్పులు వేసుకోకుండా వెళ్ళాము. గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. అమ్మవార్లు వచ్చేసి పూనకాలు అయితే పడుతున్నారు. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ అయితే చేస్తున్నాం సారా నెత్తి మీద పెట్టుకొని. బతుకమ్మలు అప్పుడైతే మా 2-3 వీధుల మటుకే చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ సారా అమ్మవారికి సమర్పించడం, ఈ ఊరి ఆడపడుచులు అందరూ కలిసి చేసుకోవడం అయితే చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. మా వీరేశ్వర స్వామి వారు భద్రకాళి అమ్మవారిని అయితే శాకాంబరి దేవికి అలంకరించారు. కూరగాయలతో అయితే చాలా బాగా అలంకరించారు. అమ్మవారికి సార సమర్పించడం అయితే అయిపోయింది. వచ్చిన భక్తుల కోసం అయితే ప్రసాదం పెడుతున్నారు, పులిహోర. లోపల అమ్మవారికి ఒక్కొక్కళ్ళు సారని అయితే సమర్పిస్తున్నారు ఆడవాళ్ళు. ఇక సారని ఇచ్చిన వాళ్ళం అయితే ఇటువైపు కూర్చున్నాం. ఇక అందరికి బొట్లు పెట్టుకొని తెచ్చుకున్న సారని అయితే పంచి పెడుతున్నాం. చాలా చాలా బాగా జరిగింది అమ్మవారికి సారని అయితే సమర్పించడం. చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, సున్నిపిండి, చలివిడి, కొన్ని రకాల స్వీట్లు, అద్దం, తిలకం, సెంటు, గోరింటాకు, అలాగే పళ్ళు అన్ని కూడా సమర్పించాం. ఇక ఆఖరిలో ఆడవాళ్ళందరూ కలిసి అరచేతులకి గోరింటాకులు పెట్టుకున్నారు. అమ్మవారి సారిని అయితే అందరికి పంచడానికి ఇక ప్యాకింగ్ చేయడానికి రెడీగా ఉన్నాము.
అసలు వర్షం అయితే ఇంటికి వచ్చాక పడింది. ఆ సారె కార్యక్రమాన్ని అయితే అమ్మవారు చాలా బాగా జరిపించుకున్నారు. ఏమైనా తప్పులు చేసుంటే మన్నించి అందరినీ కూడా చల్లగా చూడు తల్లి. జై భద్రకాళి అమ్మ.